మ్యూజియం డే 2026. మ్యూజియం అనేది చారిత్రక, సాంస్కృతిక, శాస్త్రీయ మరియు కళాత్మక విలువలు కలిగినటువంటి వస్తువులను సేకరించి సంరక్షించి ప్రదర్శించేటటువంటి ఒక శాశ్వతమైనటువంటి సంస్థ. ఇది విజ్ఞానాన్ని, విద్యను మరియు ఆనందాన్ని పెంపొందించే విధంగా కేంద్రాలు మరియు వీటి ద్వారా సహజ వారసత్వ చరిత్రను మరియు కళలను ప్రపంచానికి చేరువ చేస్తోంది. నేటి తరానికి మరియు రేపటి తరతరానికి కూడా అందించడం జరుగుతోంది. On this great occasion of World Youth, మన వారసత్వాన్ని కాపాడుకుంటూ ఏర్పాటు చేసినటువంటి ఇలాంటి కార్యక్రమం మన మూలాలను గుర్తు చేసుకుంటూ వాటిని స్ఫూర్తిగా మనం తీసుకొని విజయాలను సాధించాలి అనేటువంటి దృక్పథంతో ఇలాంటి కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం అండ్ కల్చర్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ, శ్రేయస్ గ్రూప్స్, శ్రేయస్ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. చక్కటి కార్యక్రమాలు గౌరవ అతిథిగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతుంది. అండ్ చిన్నారిని సాదరంగా వారందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మై రిక్వెస్ట్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. శిష్య బృందం, కళారత్న పురస్కార గ్రహీత నాట్యాచార్యులు అజయ్ గారి యొక్క శిష్య బృందం చక్కటి క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మై రిక్వెస్ట్ ఆల్ ladies and gentlemen, give them a big round of applause. Everybody put your hands together. ఉత్సాహంతో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని ఇప్పుడే కొన్ని నెల ముందరే మనం వారసత్వ దినోత్సవాన్ని నడుచుకున్నాము. అలాగే ఇప్పుడు మ్యూజియం దినోత్సవాన్ని మనము జరుపుకుంటున్నాము. ఈ ప్రతి ఒక్క కార్యక్రమంలో ఒక అంశాన్ని తీసుకొని భావితరాలకి మన వారసత్వం, మన కల్చర్, ట్రెడిషన్ గురించి తెలియజేసేది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం. కాబట్టి దాంతోపాటు ఒక వైబ్ వచ్చేలాగా, ఒక ఎనర్జీ ఉండేలాగా, పిల్లలు ఎస్పెషల్ యంగ్ జనరేషన్స్ పాజిటివిటీ వైపు తరలి వచ్చేలాగా ఒక మ్యూజికల్ కన్సర్ట్ లాగా పెట్టి ఒక కన్సర్ట్ ఎకానమీ కూడా పెంపొందించడంతో టూరిజం పెరుగుతుంది. విజయవాడలో ఆ వైబ్ వస్తుంది. బయట నుంచి వచ్చే టూరిజంకి ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ గురించి అవగాహన వస్తుంది. ఇక్కడ ఉన్న టూరిజం ప్రాంతాల గురించి, ప్రదేశాల గురించి అవగాహన వస్తుంది. ఇంకా విజిటర్స్ ఫుట్ఫాల్ పెరిగితే ఎకానమీ పెరుగుతుంది. అది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కల్చరల్ కార్పొరేషన్ కమిషన్, అట్లాగే ఇక్కడ డిపార్ట్మెంట్, ఇక్కడ మనకున్న చాలా ఎన్జిఓస్ దీనికి ఇంటాక్ అవ్వచ్చు, అలాగే జిజ్ఞాస అవ్వచ్చు, ఇటువంటి చాలా ఎన్జిఓస్ కూడా దీనికి పనిచేస్తున్నాయి. దీంతోపాటు శ్రేయస్ మీడియా వాళ్ళకి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు ఇంటర్నేషనల్ మ్యూజియం డే మన అమరావతిలో, విజయవాడ నగరంలో ఇంత చక్కగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి,
అలాగే ఆర్కియాలజీ డైరెక్టర్ సురేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య గౌరవ అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు నూకసాని బాలాజీ గారికి, పట్టాభి గారికి, దినకర్ గారికి, గుమ్మడి గోపాలకృష్ణ గారికి, తేజస్వి గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం, ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డే అనేది 1977లో ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డే చేసుకోవాలని చెప్పి సంకల్పించడం, తర్వాత దాదాపు 50 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ విజయవాడలో ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డే చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవాళ జిల్లా కలెక్టర్ గారు చాలా కార్యక్రమాలు, మొన్న విజయవాడలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా విజయవాడ ఉత్సవం చేసిన, మరి మొన్ననే ఒక వినూత్నంగా ఆవకాయన ఒక ప్రోగ్రామ్ని కలెక్టర్ గారు చేయటం, ఇవాళ కూడా ఇంటర్నేషనల్ మ్యూజియం డేని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఇది చాలా అవసరం కూడా, ఎందుకంటే ఒక మనిషిలో ఆలోచన శక్తిని పెంచడానికి డెఫినెట్గా మనకు ఉపయోగపడేది ఈ మ్యూజియంని సందర్శించడం ద్వారా కలుగుతుంది. ఎందుకంటే చిన్నదనంలో మనందరికీ కూడా తెలుసు, మనందరం కూడా ఎక్స్కర్షన్ తీసుకెళ్ళేవాళ్ళు, ఖచ్చితంగా ఒక మ్యూజియం చూపించేవాడు. చిన్నతనంలో నేను సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళడం జరిగింది. నిజంగా అక్కడ చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించేది. అక్కడ ఒక బటన్ నొక్కితే వాళ్ళందరూ వచ్చి ఆర్మీ అక్కడ ఇచ్చి, ఇలాంటి ఒక పిల్లలకి కొంత కొత్తదనానికి కనిపిస్తుంది. అలాగే మన కల్చర్ కూడా చూస్తే ఇవాళ శిల్పకళ కానీ అవన్నీ చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఎల్లోరా, అజంతా, ఎల్లోరా ఇవి కూడా చూసినప్పుడు నిజంగా అసలు అంత పెద్ద శిల్పాలు ఎలా చెక్కారు. బౌద్ధ ఆరామాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద బౌద్ధ ఆరామాలు కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతాలు మరి చూసాం. నేను మొన్న కోణార్కి వెళ్ళి చూస్తే నిజంగా ఆ పైన శిఖరం మీద పెట్టినటువంటి ఆ కొండను ఎలా తీసుకెళ్ళి అక్కడ పైన ఆ శిఖరాన్ని పెట్టారనేది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత వెయిట్, క్రేనులు లేవు, ఏమీ లేని రోజుల్లో అలాంటి ఆలయాన్ని నిర్మాణం చేసినటువంటి చరిత్ర మన భారతీయులు. నిజంగా అది మనం కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నాం డెఫినెట్గా. ఎందుకంటే స్టేట్ ఆర్కాలజీ ఉంది, అటు నేషనల్ ఆర్కాలజీ, కొద్దిగా వాళ్ళ మధ్యన గ్యాప్ ఉంది. ఎందుకంటే నాకు మచిలీపట్నంలో కూడా బ్రిటిష్ అలాగే డచ్ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కట్టడాలు ఉన్నాయి, కానీ అది నేషనల్ ఆర్కాలజీ వాళ్ళు కనీసం దాని మీద చేయను. కాబట్టి త్వరలోనే మరి టూరిజం డిపార్ట్మెంట్ కూడా బాధ్యత తీసుకుని, ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కూడా బాధ్యత తీసుకుని మనం వీటిని కాపాడాలి, సంరక్షించాల్సినటువంటి బాధ్యత మనం అందరూ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు పేపర్లో కూడా చూస్తూ జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నార్వేకి వెళ్తే అక్కడ చోళల నాటి రాగి పత్రాలని వాళ్ళ ప్రధానమంత్రి గారికి ఇచ్చి మన ఇండియాకి పంపిస్తూ ఉన్నారు. అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వారి నాగరికత, మన భారతీయుల నాగరికత ఉందంటే మన భారతీయ యొక్క చరిత్ర ఎంత గొప్పదనేది ఒకసారి మనందరం కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి తప్పకుండా ఇవాళ చూసిన టూరిజంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి, ఇవాళ బెస్ట్ ప్రమోషన్ స్టేట్ కింద ఆంధ్ర రాష్ట్రానికి అవార్డు కూడా వచ్చింది టూరిజంలో. మరి మొన్ననే విశాఖ ఉత్సవం కానీ ఇలా చాలా ఉత్సవాలు చేస్తూ అక్కడ కల్చర్ కూడా డెవలప్ చేస్తారు. మరొకసారి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ సాహితి గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ Brahmarishi Homes, Madam, please come forward and welcome on to the stage. Heartiest congratulations, Mr. Naveen Kumar Garu, Managing Director of Vega Jewelry. Once again, give him a big round of applause, dear ladies and gentlemen. గౌరవ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా చిరు సత్కారాన్ని స్వీకరించడం జరుగుతోంది. మిస్టర్ నవీన్ కుమార్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వేగా జ్యువెలరీ. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ సార్. Now I request Mr. R. Jain Garu from Gold Medal, Director Garu, Gold Medal, Arya Jain Garu. వారికి చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న గౌరవ అతిథి వర్యులందరి చేతుల మీదుగా చిరు సత్కారం జరుగుతోంది. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ ఆర్య గారు. Now I request Mrs. Sakti Nalagada garu, but please come forward and welcome on to the stage. Managing Director of Brahmarishi Homes,
Congratulations, ma'am. Thank you very much for your support. Happiest congratulations and wish you all the best for your future endeavors. Painting low, senior first place, Nishita Sai, please come forward and welcome on to the stage. And the second place goes to Daniel. Please come forward and welcome on to the stage. And juniors category low, K. Ritvik. May request light music, please. And juniors second place, may request Rishika, please come forward and welcome on to the stage. And juniors, Gayatri Garni, join the Kutu. Please come forward. Okay. Light music, please. One artifact, one story. Seniors first place, Sampath, please come forward. And seniors second place, Harika, please come forward. And juniors first place, Shruti, please come forward. And juniors second place, Sahit, please come forward. Yes, band ఉందండి మన కోసం షహరీ బ్యాండ్ ఫ్రమ్ హైదరాబాద్ టీమ్ అందరూ కూడా వేచి ఉన్నారు మనందరి కోసం. Yes. Now we request my family treasurer special prize 70 years మీద ఒక చక్కటి స్టోరీ Swati, please come forward, Rana. Congratulations. And the juniors, first place, Veena Sultana, please come forward. And my request, second place, the secure Cheskunadu, Nihal. Congratulations, Rana. Please come forward. My request, light music, please. Here it is on quiz competition లో భాగంగా మరి ఎంతో మందికి ప్రైజెస్ ఈరోజు ఇవ్వడం జరుగుతోంది. సీనియర్స్ ఫస్ట్ ప్లేస్ సాయి కుమార్, కంగ్రాచులేషన్స్. సీనియర్స్ ఫస్ట్ ప్లేస్లో సాయి కుమార్, జశ్వంత్ అండ్ రమణ ప్రశాంత్, కంగ్రాచులేషన్స్. అండ్ సీనియర్స్ సెకండ్ ప్లేస్లో ఉషా రాజా అండ్ అమృత్ అండ్ గోపీచంద్, కంగ్రాచులేషన్స్. అండ్ సీనియర్స్ థర్డ్ ప్లేస్ భరత్ చంద్ర, అనంత్ రాముడు అండ్ శశాంక్, కంగ్రాచులేషన్స్. జూనియర్స్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ Nihal, congratulations. Juniors first place, Nihal, Ritvik and Sahid, congratulations. Juniors category lo second place, Nihal Sai, Vikash and Vijay, congratulations. And third place goes to Sadguna and Rashmika and Riyansha. Yes, congratulations all together. Round of applause and heritage occasion lo mana International Museum Day occasion lo heritage photography and the seniors the first place Yogesh, seniors the second place Patru, juniors first place Yogesh and juniors the second place Sadguna. Congratulations to all the winners. Yes, mana heritage ni, mana museum ni and mana culture ni కాపాడుకునే విధంగా ఈ జనరేషన్ రేపటి భవిష్యత్తు అయినటువంటి ఆల్ ద చిల్డ్రన్ అండ్ వారందరూ కూడా వాళ్ళ టాలెంట్ని షోకేస్ చేసుకునే విధంగా చాలా చక్కటి కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. క్విజ్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ అండ్ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ అండ్ విన్నర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. అండ్ స్టేజ్కి రైట్ సైడ్ నుంచి దిగవలసిందిగా కోరుతున్నాము. ఎస్ ఆల్ ద ఆడియన్స్, ఈరోజు హెరిటేజ్ మనమందరూ కూడా కాపాడుకుంటూ అండ్ నెక్స్ట్ జనరేషన్కి ప్రపంచానికి అందించబోతున్నాం. ఆన్ దిస్ గ్రేట్ అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యూజియం డే రూట్స్ రీలోడెడ్లో నెక్స్ట్ మన ముందుకు రాబోతున్నారు షహరీ బ్యాండ్ టీమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఎస్, heartiest welcome to all the winners. Congratulations అండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద పేరెంట్స్. పిల్లలందరినీ కూడా చాలా చక్కగా గైడ్ చేస్తూ సపోర్ట్ చేశారు. పేరెంట్స్ అండ్ ద టీచర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఎస్, దయచేసి అందరూ కూడా స్టేజ్ రైట్ సైడ్ నుంచి